తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. లగ్నాలు చాలా మంది వీటి గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. మన జాతక రీత్యా కనుక మనం చూసుకుంటే లగ్నాలు చాలా ప్రాధాన్యత పాత్ర పోషిస్తాయని చెప్తూ ఉంటుంటారు. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టి మన జాతకం బేస్ అయి ఉంటుందని చెప్తుంటారు. సో ముందుగా మనం కనుక 12 లగ్నాల గురించి మాట్లాడే ముందు మొదటిగా మేష లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ విధి విధానాలు ఏంటో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. మేష లగ్నం వారి కనుక మనం చూసుకుంటే అసలు ఓవరాల్గా వీళ్ళు ఏ విధంగా ఉంటారు అండ్ దాంతోపాటు వీళ్ళు ఏ విషయాలలో పర్టికులర్గా జాగ్రత్తలు వహించాలి అంటారు, వీళ్ళు ఇది అని చెప్పడానికి ఏంటి అంటారు? అసలు నక్షత్రం వేరు, రాశి వేరు, లగ్నం వేరండి. ఎందుకంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. లగ్నానికి రాశికి ఒకటే అనుకుంటారు. అంటే మేష లగ్నము, వృషభ లగ్నము ఇలా ఉంటాయి. రాశులు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి అది ఇది ఒకటే అనుకుంటారు. సో లగ్నం అనేటువంటిది మీరు పుట్టినటువంటి సమయం ఆధారంగా, సూర్య ప్రమాణం ఆధారంగా నిర్ణయించబడుతుంది. సో లగ్నం అనేటువంటిది జాతకంలో చాలా ఇంపార్టెంట్ అండి. లగ్నం కనుక మారింది అంటే జాతకంలో చాలా మారిపోతాయి. ఎందుకంటే ఉదాహరణకి మేష లగ్నం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి. సో మేష లగ్నం కనుక మనం తీసుకుంటే మేష లగ్న జాతకులు ఒకలా ఉంటారు, వృషభ లగ్న జాతకులు ఒకలా ఉంటారు. సో మనం ఒక్కొక్క పర్సనాలిటీ చూసి వీళ్ళు ఏ లగ్నమో చూసి అంచనా వేయొచ్చు. ఒక జాతకం మన దగ్గర తీసుకొచ్చారనుకోండి, ఆ లగ్నం బట్టి వాడు చూడడానికి ఎలా ఉంటారు, వాళ్ళ హైట్ ఎంత ఉంటుంది, వెయిట్ ఎంత ఉంటుంది, ఏ కలర్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఫిజికల్గా ఎనర్జెటిక్గా ఉంటారా, చాలా లేజీ పీపుల్ అయి ఉంటారా, ఇవి కూడా చాలా డీటెయిల్డ్గా ఒక బ్లూ ప్రింట్ లాగా మనం చెప్పచ్చు. సో దట్ ఈజ్ లగ్నం అండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష లగ్నము. సో మేష లగ్నం కనుక మనం తీసుకుంటే మేష లగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు. సో యూజువల్గా మేష లగ్న జాతకులు సన్నగా ఉంటారు, అంటే రెవట్ లాంటి శరీరం అంటారు కదండి. సో అలాంటి శరీరంతో, ఎర్రని ఛాయతో, అదేవిధంగా అంత హైట్ కూడా ఏమి ఉండరు. ఎందుకంటే కుజుడు అంత హైట్ టాల్ పర్సనాలిటీ కాదు. సో తక్కువ హైట్తో, అదేవిధంగా చాలా టెంపర్ ఎక్కువ ఉంటుందండి. చాలా సాహసమైనటువంటి పనులు చేసే విధంగా, చాలా కోపం ఎక్కువ ఉంటుంది. ఏ పని రిస్క్ తీసుకోవడం వీళ్ళకి చాలా ఇష్టం. టక్కన రిస్క్ తీసేసుకుంటారు. సో మేషలగ్న జాతకులు. సో మేషలగ్న జాతకులే చాలా గొడవల్లో, తగాదాల్లో చాలా యాక్టివ్గా ఉంటారండి. సో వాళ్ళకి అది ఇష్టం, గొడవ పడ్డము. కొంతమంది ఉంటారు రౌడీ మెంటాలిటీ ఉంటుంది. సో ఆ దూకుడు స్వభావం ఉంటుంది కదా, మేషలగ్న జాతకులకు ఉంటుంది ఖచ్చితంగా. సో చాలామంది మేషలగ్న జాతకులు ఆర్మీలో, పోలీస్ మెన్లో, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్లో, వీళ్ళన్నిట్లోనూ వీళ్ళు ఖచ్చితంగా ముందుంటారు. ఎందుకంటే వీళ్ళకి సాహసాలు చేయడం చాలా ఇష్టం, అడ్వెంచర్స్ చాలా ఇష్టం మేషలగ్న జాతకులకి. సో ఇక మేషలగ్న జాతకులు మంచి టాకటివ్స్. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సో ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైండ్ ఓవర్ అవ్వాలి తప్ప వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి బైండ్ ఓవర్ అవ్వరు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే మేషలగ్న జాతకులకి కలిసి వచ్చేటువంటి అంశము చతుర్థ పంచమాధిపతి కాబట్టి చంద్రుడు, రవి అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మేషలగ్న జాతకులు గవర్నమెంట్ ఫీల్డ్లో కనుక వెళ్తే అద్భుతంగా ఉంటుంది. ఓవర్ ద 30 years ఆఫ్ టైంలో పెద్ద సెటిల్మెంట్ ఏమి ఉండదండి మేషలగ్న జాతకులకి. సో ఆడుతూ పాడుతూ తిరగడము. చాలామంది చూస్తే చదివింది ఇంటర్ అయినా పెద్ద పెద్ద వాటికి వాళ్ళు పెట్టుకుంటారు, గోల్స్ పెట్టుకుంటారు. నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను అంటారు. డిగ్రీ వాళ్ళకి 60% ఉంటుంది ఇంటికి. సో అంటే డిగ్రీ కూడా సరిగ్గా అంత పర్సంటేజ్ రాదు, కానీ వాళ్ళ గోల్స్ మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ పెద్దది అయిపోవాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఇలాంటి కసి ఇది ఉంటుంది. సో ఇదంతా మేషలగ్న జాతకుల యొక్క ప్రభావం అండి ఇదంతా. అదేవిధంగా చాలా దైవభక్తి, విపరీతమైన దైవభక్తులు, దైవానికి ఎక్కువ ఆరాధన చేయడం, ఆధ్యాత్మికతకి ఎక్కువ విలువడం చేస్తుంటారు. ఫర్ సపోజ్ పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళమే సంపాదించాలి, పెళ్ళమే పని చేయాలి, తనే తీసుకొస్తుంది, కట్నం తీసుకురావాలి, లేకపోతే చంపేస్తా, ఈ రకమైనటువంటి స్వభావం, దూకుడు స్వభావం. సో ఆ పొగరు, అవి ఆ రాజసం, అంటే రాజసం కూడా కాదు, అదొక రకమైన టెంపర్ ఎక్కువ ఉంటుంది. సో మేషలగ్న జాతకులకి యూజువల్గా ఎక్కువగా ఎప్పుడైతే కుజుడు ఉండేటువంటి ప్లేస్మెంట్ బట్టి సో అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు మారచ్చు కాస్త. సో యూజువల్గా మేషలగ్న జాతకులు ఇలానే ఉంటారు. అదేవిధంగా మీరు చూస్తే దశమ స్థానం శని అవుతుంది కాబట్టి చాలామంది మేషలగ్న జాతకులు సెటిల్ అవ్వడం చాలా కష్టం అండి. సో ఇప్పుడు నేను చెప్పాను 30 years ఆఫ్ టైంలో సెటిల్ అవ్వడం చాలా కష్టం. కెరియర్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు.
అది చేసేస్తా, ఇది చేసేస్తా, కాసేపు హోటల్ మేనేజ్మెంట్ అంటారు, కాసేపు బిజినెస్ చేస్తానంటారు, కాసేపు ఏమో ఐపీఎస్ అయిపోతానంటారు. సో ఈ దీంట్లోనే స్థిరత్వం అనేది ఏమి ఉండదు, ఉండదు. ఉండదు, స్థిరత్వం ఉండదు. ఫాస్ట్గా వెళ్ళిపోవడం, అక్కడ ఏదో పెంట పెట్టుకుని వచ్చేయడం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవడం, ఏదో చేసుకుని వచ్చేయడం. సో ఈ రకమైన ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ కోపం చాలా ప్రమాదకరం అండి, ఆవేశపూరితమైంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పంచమ స్థానం వీళ్ళకి రవి సింహం అవుతుంది కాబట్టి ఈ మేషలగ్న జాతకులు యూజువల్గా కనుక వీళ్ళకి అబ్బాయి పుడితే అబ్బాయి వీళ్ళకంటే మంచి పేరు సంపాదిస్తాడండి. అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళ అబ్బాయే తండ్రిని పోషిస్తాడు తప్ప అప్పటికి మనిషి సెటిల్ అవుతాడని చెప్పి గ్యారంటీ లేదు ఓకే. మేషలగ్న జాతకులు. సో అదేవిధంగా సెకండ్ హౌస్ శుక్రుడు అవుతాడు కాబట్టి చిన్నప్పటి నుంచి లౌక్యంగా తిరగడము, అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాలు పంచుకోవడము, ఇవే ఉంటాయి. డ్యాన్సులు, లేకపోతే సాంగ్స్ అని, అంటే వీళ్ళకి ఎంజాయ్మెంట్ కానీ సరదా సరదా వాతావరణంలో పనిచేయడం చాలా ఇష్టం. సో ఆల్ ఆఫ్ సడన్ కూర్చోబెట్టేసి వాళ్ళని నీకు ఇది నేర్పిస్తా, నీకు నెలకు ₹1,00,000 ఇస్తా, కాదు 10,00,000 ఇస్తా, ఇదే చెయ్యి అంటే వాళ్ళు చేయలేరు. చెయ్యరు, నాకు వద్దని వెళ్ళిపోతారు. సో వాళ్ళకి 20,000, 30,000 వచ్చినా వాళ్ళ చుట్టూ నలుగురు ఉండాలి, వీళ్ళ చెంచాలు అయి ఉండాలి. అలా ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ యొక్క మ్యాచ్లు, సో అందరూ ఇలా ఉంటారంటే కాదండి, యూజువల్గా చెప్తున్నా. సో ఈ మేషలగ్న జాతకులకి 12th హౌస్ మీనం అవుతుంది, 9th హౌస్ కూడా ధనస్సు అవుతుంది. సో వీళ్ళు కనుక చిన్న వయసు నుంచి మంచి ప్రాపర్ గైడెన్స్తో కనుక వెళ్ళగలిగితే ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకంటే డబ్బు విపరీతంగా సంపాదించడం, దాన ధర్మాలు చేసే స్థాయికి వెళ్ళడము, భాగ్యస్థానం రూల్డ్ బై గురుడు కాబట్టి దేవుడికి ఎక్కువగా విలువడం, తీర్థయాత్రలకు వెళ్ళడము, 10 మందికి సహాయం చేయడము, ఆ గుణము అవన్నీ, అంటే 10 మందికి పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. ఓకే. చిన్నప్పటి నుంచి కనుక ప్రాపర్ గైడెన్స్ ఉంటే. లేదు ఇండిపెండెంట్‌గా వదిలేస్తే మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రైటీరియాలోనే ఉంటుంది మేషలగ్న జాతకుల యొక్క ఫలితము. అదేవిధంగా మేషలగ్న జాతకుల కింద చూసుకుని అష్టమ స్థానం కుజుడు అవుతాడు. వాహన ప్రమాదాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం గనక, అంటే ఫర్ సపోజ్ ఈ మేషలగ్న జాతకులు ఏ 30-20 ఏజ్‌లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే టీనేజ్. సో ఈ టీనేజ్‌లో కనుక ఉన్నవాళ్ళైతే కనుక బండి వాళ్ళకి ఇవ్వద్దు. నేను చెప్పే సలహా ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వాహన ప్రమాదాలు అవుతాయి. ఒక అవయవానికి ఎఫెక్ట్ చేయొచ్చు. కుజుడు అంటే ఒక అవయవము. సో అవయవానికి ఎఫెక్ట్ చేయొచ్చు, అంటే కాలో చెయ్యో ఇబ్బంది అవ్వచ్చు. సో మేషలగ్న జాతకులు వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లాభము శని అవుతాడు కాబట్టి సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే వ్యసనాలండి. వ్యసనాల పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ పాజిటివ్ సైడ్‌కి వస్తే ఒక బెస్ట్ సర్వీస్ చేసినటువంటి గొప్ప గొప్ప పోలీస్ అధికారులు, బెస్ట్ సర్వీస్ చేసినటువంటి ఐపీఎస్ అధికారులు, బెస్ట్ టాలెంట్, స్కిల్ ఉన్నటువంటి, సాహసమైనటువంటి గుణం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ మేషలగ్న జాతకుల్లోనే ఉంటారు. ఓకే. సో 2 ఉంటాయి. వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో కుజుడు ఎక్కడున్నాడు, లేకపోతే వీళ్ళకి యోగము ఎవరి ద్వారా పడుతుందంటే రవి ద్వారా పడుతుంది. సో రవి ఎక్కడున్నాడు, అదేవిధంగా చంద్రుడి ద్వారా పడుతుంది, చతుర్థాధిపతి కాబట్టి చంద్రుడు ఎక్కడున్నాడు. సో వీళ్ళు కనుక జాతకంలో చంద్ర మహాదశ కానీ రవి యొక్క మహాదశ కానీ నడుస్తోందనుకోండి, ఆ టైమే వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఓకే. సో చంద్ర మహాదశ, రవి మహాదశ, లేదా ఏ మహాదశ నడుస్తున్నా రవి చంద్ర అంతర్దశ నడుస్తుంది అనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు సెట్ అవ్వకపోతే, రవి చంద్ర అంతర్దశలో మేషలగ్న జాతకులు సెట్ అవ్వకపోతే ఇంక సెట్ అవ్వడం చాలా కష్టం. అది గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది వీళ్ళకి, టర్నింగ్ పాయింట్ ఇవ్వడానికి. మారుతావా లేదా, సెట్ అవుతావా లేదా, మంచి ఇల్లు, మంచి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావడం, వాళ్ళు మంచి సలహాలు ఇవ్వడం, ఇవి అవి అన్నీ వీళ్ళు వినేటువంటి మనస్తత్వం కాదు. సో రవి చంద్రుడు మేషలగ్న జాతకాలకి యోగ కారకులు, రాజయోగ కారకులు. సో వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు జాతకంలో, ఒకవేళ ఇండివిడ్యువల్ జాతకంలో రవి కానీ చంద్రుడు కానీ బాగలేదనుకోండి, వాళ్ళకి సంబంధించిన కొన్ని శాంతి హోమాలు తప్పకుండా చేయించండి. అది మీ జీవితానికి చాలా బాగా పనికొస్తుంది. అది చేయడం వల్ల, ఉదాహరణకి రవి కాబట్టి మహాలింగార్చన అవ్వచ్చు, లేకపోతే శివుడికి ఏకార శుద్రాభిషేకం అవ్వచ్చు. చంద్రుడు కాబట్టి సుదర్శన హోమం కానీ, లేకపోతే చంద్రుడికి అధిదేవత ప్రత్యధిదేవత పూర్వక జప హోమ అర్చన అభిషేక దానాలు కానీ చేస్తే విశేషమైన యోగము మేషలగ్న జాతకులకు పడుతుంది. ఇవి మేము కంటిన్యూస్గా చూస్తూ ఉన్నాం, ఒకదాని నుంచి ఇంకో దానికి మారుతూ ఉన్నాం, ఒక దగ్గర ఉండలేకపోతున్నాం. మ్యారిటల్ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటుంటాయి, 1, 2 అన్న ఛాన్సులు కూడా వాళ్ళు చూస్తుంటుంటారు. జాతకరీత్యా మీరు అన్నట్లుగానే మాది లగ్నం ఏంటో తెలియదు, వీడియో చూసిన తర్వాత ఒకసారి మేము జాతకరీత్యా తెలుసుకోవాలి అనుకుంటున్నాం, శాంతి పరిహారాలు చేయించుకోవాలనుకునే వారికి ఏ విధంగా అంటారు? మీ లగ్నం అనేటువంటిది మీ ఇండివిడ్యువల్ టైం ద్వారా డిసైడ్ అవుతుందండి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా.
సో ఖచ్చితంగా మీరు కనుక అప్రోచ్ అయితే జాతకం చూసి ఏ దోషం ఉందో కూలంకషంగా చూసి చర్చించిన తర్వాత నిర్దిష్టమైన పరిహారం చెప్తాను, అది ఆచరించండి. అది ఆచరించిన తర్వాత మీకు జాతకంలో తిరుగుండదు జీవితంలో. ఎందుకంటే రవి చంద్రులు మీకు యోగకారకులు కాబట్టి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించి సొమ్ము తినే యోగం ఉంటుంది. సో అది ఎలా ఏంటి అనేటువంటిది మీ జాతకం చూసిన తర్వాత ఏ యోగం నడుస్తోంది, ఏ దోషం ఉందో చూసి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మాకు జాతక రీత్యా ఒక లగ్నం ఏంటో తెలియదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా ఉమాదేవరకొండ గారిని అప్రోచ్ అవ్వచ్చు. జాతక రీత్యా మనది ఏ రాశి, ఏ నక్షత్రం, ఎన్నవ పాదం, ఏ విధంగా ఉండబోతుంది, మన లగ్నం ఏంటి, ఒకవేళ మన జాతకంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కనిపించినా శాంతి పరిహారం ఏ విధంగా చేసుకోవచ్చు అన్న వాటిపై మీకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల జాతకాలు చూపించుకోవాలి అనుకున్నా, లేదా మీరే పర్సనల్గా వ్యాపారానికి సంబంధించి, మ్యారిటల్కి సంబంధించి, హెల్త్ ఇష్యూస్కి సంబంధించి జాతకరీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో నమస్తే మచ్. అమ్మా.